మన భారతదేశాన్ని చూసుకున్నట్లయితే చతుర్వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, బైబిల్, అదేవిధంగా అంతిమ దైవ గ్రంథం అంటే ఖురాన్, వీటి ప్రకారంగా జీవితం ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఇన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు ఇక్కడ ఉన్నప్పటికీ ఒక అనైక్యత అనేది మనం చూస్తున్నాం మన సమాజంలో. ఈ సమస్యలు గల కారణం ఏమిటంటే కారణము మనం మన భారతదేశ ప్రతిజ్ఞను మర్చిపోవడం అని నేను చెప్పగలుగుతాను. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నా దేశాన్ని నేను ప్రేమించుచున్నాను. భారతీయులందరూ నా సహోదరులు అంటే భారతదేశంలో ఉన్న హిందువులు మాత్రమే నా సహోదరుడా? భారతదేశంలో ఉన్న ముస్లింలు మాత్రమే సహోదరుడా? లేదు. అతను ఏ మతానికి చెందినా, ఏ కులానికి చెందినా, ఏ వర్గానికి చెందినా భారతీయుడు అనేవాడు నా సహోదరుడు, నా సహోదరి. నేను నా దేశాన్ని ప్రేమించుచున్నానంటే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే ప్రజలోయ్. దేశ పటాన్ని ప్రేమించడం కాదు, తోటి భారతీయుడిని ప్రేమించడమే ఈ దేశాన్ని ప్రేమించడం. ఎప్పుడైతే ఈ ప్రతిజ్ఞని మనస్ఫూర్తిగా మనం చేస్తామో మన దేశం శాంతియుతంగా ప్రపంచ దేశాలకి ఆదర్శ దేశంగా మన దేశాన్ని చూపించగలుగుతాం. ప్రపంచ మానవులందరూ కూడా ఒకే తల్లి ఒకే తండ్రి సంతానం, పరస్పరం రక్త సంబంధికులము, మనందరము సోదరుడము సోదరీమణులము. అదే మహాప్రవక్త వారు చెప్పారు, కుల్లుకుం బనీ ఆదమ వ ఆదమ మిన్ తురాబ్. ఓ మానవులారా, మీరందరూ ఆదాం సంతానం, ఆదాం మట్టితో తయారు చేయబడ్డాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటావో నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించాలి. నీ కోసం ఏదైతే ఇష్టపడతావో నీ సహోదరుడి కోసం అదే ఇష్టపడాలి. ఇదే మన హైందవ గ్రంథాలు కూడా చెప్పాయి. సర్వజనో సుఖినో భవంతు అని చెప్పారు. సర్వ హిందూ సుఖినో భవంతు అని ఒక మతం, ఒక వర్గం గురించి మన గ్రంథాలు బోధించలేదు. వా ఇలాహకుం ఇలాహు వాహిద్ లా ఇలాహ ఇల్లా హువర్ రహమానుర్ రహీం. ఓ మానవులారా, మీ దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు. చూసారా, ఇటు హైందవ గ్రంథాలు చెప్తున్నా, ఇటు బైబిల్ బోధిస్తున్నా, ఖురాన్ చెప్తున్నా, మానవులారా అని చెప్పడం జరుగుతుంది తప్ప ఓ హిందువులారా, ఓ క్రైస్తవులారా అని చెప్పడం లేదు. ఇక్కడ మనం స్పష్టంగా తెలుస్తుంది మనం మనుషులము అన్న విషయాన్ని మనం గుర్తించాలి.